టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకిదలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైన మార్క్ శంకర్కి తాజాగా సింగపూర్లో నిన్న ప్రమాదం చోటు చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన చదువుకుంటున్న స్కూల్లో సడన్గా అగ్ని ప్రమాదం జరిగింది. అనుకోని ప్రమాదంలో మెగా వారసుడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అంతేకాదు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో అతను పలు ఇబ్బందులకు లోనైనట్లు తెలుస్తోంది. వెంటనే మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా సింగపూర్కు బయలుదేరి వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ప్రమాదం అని తెలియడంతో చాలామంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు నెట్టింట స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాణిస్తూ ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ప్రమాదం అని తెలియగానే నేను ఆందోళనకు గురయ్యా. వెంటనే పవన్ కళ్యాణ్ గారికి నేను ఫోన్ చేశా. వారు వివరించారు ప్రమాదం గురించి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పలు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన చిన్న కుమారుడికి ప్రమాదం తెలియగానే వెంటనే పర్యటన ముగించుకుని ఈరోజు విశాఖపట్నం చేరుకుని సింగపూర్కి బయలుదేరి వెళ్ళిన విషయం మనకందరికీ